అరే ముందర కొంచెం ముందర ఇన్నే ఉంటారు వాళ్ళు వచ్చింది ఈడికే నేను చూసింది కన్ఫర్మ్ ఈడికే వాళ్ళు వచ్చింది ఫస్ట్ మనం ఆడ చూసినాం కదా పోనీ అరే ముందర కొంచెం ముందర ఏం కావాలి? ఆయిల్ ఆయిల్ గురించి వచ్చిన ఆయిల్ గురించి వచ్చారా? సారీ అన్న ఆయిల్ ఐ థింక్ వాటో వాట్ నేను సార్ ఎందుకు మేము వస్తుంది మీ గురించి 2 రోజుల నుంచి ఎత్తుకుతున్నాం అంటే ఈ ఆయిల్ గురించి అంటే లైక్ మా హైదరాబాద్ లో కూడా చాలా ఫేమస్ అయింది మీరేమో ఉరుకుతారు నేను ఆల్రెడీ ఆడ పిలిచిన ఆడ కూడా ఉరికిరు మళ్ళీ ఇటు వచ్చిరు మళ్ళీ ఎందుకు ఉరుకుతారు మీరు సార్ మేము ఓడింది ఎందుకంటే మేము వాయిస్ పెట్టింది కదా మాకే భయం వచ్చింది భయం అవుతుందా మేము దొంగలం మీరు దొంగలు జరిచి నేను అన్న వాళ్ళు మనకు దొంగ అనుకున్నారంట సో ఏం లేదు యాక్చువల్లీ మేము సో ఈ ఆయిల్ గురించి అయితే ఏంటంటే ఈ ఆయిల్ గురించి 2 days నుంచి తిరుగుతున్నాను నేను యాక్చువల్లీ వచ్చింది హైదరాబాద్ నుంచి మంచి సో హైదరాబాద్ నుంచి వచ్చి ఇది ఎక్కడ రావాలో నాకు తెలియదు సార్ ఇక మా కర్ణాటకలో వచ్చేసా కదా సార్ బాగా నాకు కొన్ని మీ బ్రాంచులు కనిపించినాయి వచ్చే దారిలో కొన్ని షాపులు కనిపించినాయి వాళ్ళకి అడిగితే వాళ్ళేమో నేను మీకు కలవాలనుకున్నా ఎందుకంటే లైక్ నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా సో అట్లా అని చెప్పి వాళ్ళకి ఒక్కోళ్ళకి అడిగి ఇక్కడ దాకా వచ్చిన అదే మా హక్కి పిక్కి కమిటీలో మీరు వచ్చేసారు సార్ మీరు రైట్ అక్కడ మీరు అడిగితే ఆదివాసీ గురుజీ దగ్గర పంపించారు మీకు మంచి సో యాక్చువల్లీ ఏం లేదు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలా అంటే లైక్ ఎట్లా అంటే నాకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అసలు మీ ప్రోడక్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తారు సార్ ఈ ప్రోడక్ట్ అంటే సార్ మీది మా నానా దాదా పడదాదా అంటే మరో తల ఉంది సార్ మాది కానీ ఇప్పుడు బయట పడ్డారు ఇప్పుడు బయట వచ్చారు సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు మా ఈ కరోనా వచ్చారు కదా అందుకు ముందు తర్వాత నేను ఆన్లైన్ లో పెట్టలేదు ఈ కరోనా వచ్చిన తర్వాత నేను ఆన్లైన్ లో పెట్టారు అప్పుడు ఇలా అందరికీ తెలిసింది అంతకు ముందు ఆన్లైన్ లేదు కదా సార్ మాది ఎక్కడ పోయి కూడా మా ఆదివాసి మా నూనె కనపడుతుంది మీకు ఇక్కడ వచ్చి మీరు మా నూనె తీసుకుంటే ఒరిజినల్ నూనె దొరుకుతుంది మీకు అంటే మేము ఆయిల్ కావాలంటే రెగ్యులర్ ఇటు రావాలా లేకపోతే మీది ఏమైనా మీది ఆన్లైన్ ఏమైనా ఉందా ఆన్లైన్ సార్ కొరియర్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది సార్ నీ ఇండియాలో ఎక్కడ వచ్చి కూడా మీకు కాల్ చేస్తే చాలు మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది నీ ఇంటి దగ్గర పంపిస్తాను సార్ అంటే లైక్ మీరు ఏ జడిబూటీలు ఎట్లా వాడతారు అంటే లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్న ఇప్పుడు మనకి కొంతమందికి గడ్డం బియర్డ్ కూడా పెరుగుతుంది దీనివల్ల సార్ మా ఆదివాసి నూనె వాడితే వాళ్ళకు గడ్డ కూడా పెరుగుతుంది బియర్డ్ కూడా పెరుగుతుంది ఇలాగ గడ్డ కూడా పెరుగుతుంది ఇలా జుట్టు కూడా పెరుగుతుంది సార్ ఇది జుట్టుకి బట్టల వాళ్ళకు అన్ని ఎన్ని ఇయర్స్ నుంచి పెంచారు ఇది 1 సంవత్సరం సార్ ఒక సంవత్సరంలో 1 year లో ఇంత పెద్ద చెట్టు సార్ 1 year లో మా నూనె ఆదివాసి వాడుతారు 108 మూలి జడిబుటీలో తయారు పడుతుంది ఈ ఆయిల్ మంచిగా రాసుకుంటే లేడీస్ అయితే జెంట్స్ అయితే చిన్న పిల్లలు సంబంధాలు ఇది సార్ మీకు ఇది సార్ మా అన్న పిల్లడు కూతురు మా అన్న కూతురు చిన్న వయసు జుట్టు సార్ 1 సంవత్సరం సార్ 15 సంవత్సరం 15 సార్
15 నెలలు. 15 నెలలు 10 నెలలు సార్, 10 నెలలో ఏదో జుట్టు సార్ అది. ఏదో సంవత్సరం నూనె కాదు ఇది, జుట్టు కాదు ఇది. ఏదో మా నూనె వాడటం తొందరగా జుట్టు పెరుగుతుంది అంతా సార్, ఫాస్ట్ గా రావు. చూడండి సార్, ఒక సంవత్సరం సార్, ఒక సంవత్సరం జుట్టు ఎలాగ పెడుతుంది సార్. ఇది కూడా చూడండి సార్, అండ్ థిక్నెస్ కూడా చాలా ఉంది. అంటే గ్రోత్ సార్, ఈ నూనె ఆదివాసి నూనెలో వాడితే మీరు గ్రోత్ కూడా అవుతుంది. స్మెల్ చూడు చూడండి సార్, చూడండి సార్, చూడండి సార్, ఇది వనమూలికలు సార్, ఇది వనమూలికలు సార్. ఇది వనమూలికల చెట్లు, వనమూలికలు తీసుకువచ్చి 108లో ఒక్క చెట్లు కూడా లేదంటే ఇది ఆదివాసి నూనె ఆవలేదు. ఒక్క చెట్టు అనేది కాదు, ఒక్క వనమూలికలు కూడా లేదంటే ఈ నూనెలో అది ఆదివాసి నూనె ఆవలేదు సార్. 108లో చెట్లో పెట్టి ఎలాగ తయారు చేస్తారు సార్ నూనె సార్, ఎలాగ చేస్తారు. బాగా మంచి నూనె సార్, ఇది అందరూ వాడవచ్చు సార్. చిన్న పిల్లడు వాడవచ్చు, అమ్మాయి వాడవచ్చు సార్, మొగుడు వాడు. లైక్ నాకు హెయిర్ ఫాల్ వస్తుంది, ఇది అవుతుంది. అదే సార్, మీకు సార్ మీ ఎంటుకలు ఉన్నావు కదా, చాలా తొక్క అయిపోయింది సార్ మీకు సార్. మీకు జుట్టులో ఇది ఉన్నావు కదా, రూట్ బంద్ అయిపోయింది. అందుకోసం ఈ ఆదివాసి నూనె వాడితే మీరు రూట్ ఓపెన్ అయింది. ఒక్క నెల లోపల మీకు బట్టలకి కొత్త ఎంటుకలు బాగా మంచి వస్తుంది. ఒక నెల గ్యారంటీ సార్, ఇది వాడి చూడండి సార్. ఈ ఆదివాసి నూనె వాడండి, ఈ ఆదివాసి నూనె వాడండి, మీరే 10 కస్టమర్ నాకు ఇస్తారు. అంతా అలాగే గ్యారంటీ. ఏం లేదు, మా హైదరాబాద్ నుంచి కేవలం వచ్చింది రీజన్ అది. ఎందుకంటే చాలా మంది నేను వీడికి పోతున్నా అంటేనే మాకు ఆయిల్ తీసుకురండి అని చాలా మంది అంటారు. సో ఏం లేదు, మీకు కావాల్సింది మేము ఇస్తాం, మాకు ఒక మంచి ఆయిల్, కానీ మాకు మీరు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఓకే సార్, మీ ఒక్క మనిషి ఫస్ట్ మీరు ముందుగా వాడితే మీరు మీ ఫ్యామిలీ ఎంత ఉన్నారు, ఎంత మందికి ఉన్నారు, నా కూరలో పంపిస్తాను సార్. చూడండి సార్, ఈ ఆయిల్ ఎలాగ పంపిస్తారు సార్. చూడండి సార్, ఇది 108 మందులో ఎలాగ పెట్టి నూనెలో పెట్టి తయారు చేస్తారు. దీన్ని ఏమంటారు? చూడండి సార్, మా ఆదివాసి సార్, మాకి సార్ తెలుగులో తెలియదు ఇది పేరు, మా ఆదివాసీ పేరులో సార్ ఇంద్రాణి చెప్తారు. ఇంద్రాణి. ఈ ఇంద్రాణి నూనెలో పెడితే సార్ మీకు సార్ ఇది తలలో దుర్దం ఉంటే డాండ్రఫ్ అన్ని పారిపోతుంది. చూడండి సార్, ఇది గైస్ దీంట్లో ఏంటంటే వీళ్ళు వాడే ఎన్నైతే జడిబుటీలు ఉన్నాయో దాంట్లో ఒక్కటి మిస్ అయినా కానీ ఆయిల్ అయితే క్రియేట్ కాదంట. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఎన్నో అంటే లైక్ చాలా వెరైటీస్ ఆయిల్ నేను వాడినా కానీ రిజల్ట్ లేదు సార్. నీ కంపెనీలో ఫ్యాక్టరీలో ఎంత ఇది కెమికల్ నూనె వాడించారు మీరు, రిజల్ట్ కనపడలేదు, అందుకోసం తెప్పించి మా దగ్గర వచ్చారు. ఆదివాసి నూనె ఒకసారి వాడండి సార్, మీకే తెలుస్తుంది మా పవర్, ఆదివాసీ పవర్ మీకు తెలుస్తుంది సార్. ఇది ఉంటే సార్ ఇది మీషాడు చెప్తారు. అంటే మా ఆదివాసీలో మీషాడు జడిబుటిక పేరు మీషాడు. ఈ మీషాడు ఇది కూడా అంటే సార్ చాలా పర్ఫెక్ట్ ఇది మందు. ఇది కూడా నూనెలో పెడితే బాగా మంచి రిజల్ట్ కనపడుతుంది మీకు. చూడండి సార్, ఇది సార్ అందరికి తెలుస్తుంది. ఇప్పుడు లైక్ ఇది అందరికి తెలుసు సార్. ఇప్పుడు చేసి అది కూడా పెడతారు ఇంట్లో నాచురల్ గా అప్పుడప్పుడు ఇంట్లో. ఇప్పుడు నీ కంపెనీ నూనె పెడితే మీరు కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీ కదా, ఒక 4 చెట్లు కనపడుతుంది. ఒక కుంకుడుకాయ తెలుస్తారు, ఒక చీకాయ తెలుస్తారు, ఒక ఇది లింబ్ పత్త చూపిస్తారు. అది కాదు సార్ జడిబుటి. ఎలాగా జడిబుటి 108 జడిబుటిలో పెట్టి తయారు చేస్తారు. ఈ నూనె వాడండి, మీకు బాగా రిజల్ట్ కనపడుతుంది మీకు. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ఎన్ని జడిబుటీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే లైక్ ఇట్లాంటి ఫుడ్ కూడా మనకు దొరికితే ఇంకా మంచిది, అట్లా కూడా తయారు చేయండి. అంటే ఎవరికైనా ప్రాబ్లమ్ లెగ్ బోన్స్ అట్లాంటి ప్రాబ్లమ్ సార్. లెగ్ బోన్స్ ఉంటే అప్పుడు మందులు మా దగ్గర ఉంది సార్. అది కూడా సార్ లెగ్ బోన్స్ అంటే అది వేరే మందులు, ఇది జుట్టుకి మందులు, అది వేరే మందులకు. మీ తాత సైడ్ నుంచి నేర్చుకోలేదు సార్, తాత సైడ్ లో మా నాన్న తాత పడదాదా అప్పుడులో హాస్పిటల్స్ అంటే అట్లాంటి ఏమి ఉండకపోతుండే. సో ఏంటంటే న్యాచురల్ గా వీళ్ళకి తెలిసిన వరకు ఒక చిన్న ఆకులతోనే ఎంతో మంది రికవరీ అవుతారు. సో ప్రెసెంట్ మనకి ఇక్కడ జడిబుటి కూడా మనోడు అన్ని టేస్ట్ చేస్తుండో, స్మెల్ వస్తుంది. సో గైస్ నిజంగా అంటున్నా, మీరు ఇక్కడ ఉండి స్మెల్ చూస్తే అది వేరు ఉంటుండే. ఇగో ఆయిల్ ఇదేందన్నా, ఇదేమంటారు? బేమడా చెప్తారు. బేమడా అంటే సార్ ఇది అంటే బ్లాక్ హెయిర్ ఆయిల్ వచ్చేదానికి, ఇది తెల్ల ఎంటుకలు నల్ల అవడానికి నల్ల పని చేస్తుంది, తెల్ల ఎంటుకు నల్ల పడడానికి ఇది బేమడా చెప్తారు. ఇది కూడా ఒక మంచి మందులు సార్. ఇది చూడండి సార్, మాకు మందులు మా గ్రామంలో మందులు అంటే వనాల పోయి మీకు దొరకలేంటే మందులు ఎలాగా చూడు సార్.
ఎలాగ తెప్పించి తీసుకువచ్చి ఎలాగ తెప్పించి మాకు ఇంపార్టెంట్ మందులు ఇప్పుడే ఎలాగ తీసుకువచ్చి నేను ఇంట్లో అది చూస్తారు అది పెద్ద చేసి మళ్ళీ తర్వాత అది నూనెలు పెడతారు. ఇలా మా ఆదివాసీ వాళ్ళ గ్రామంలో సార్ ఇది మా జీవితం ఇలాగ ఉంది ముందులో. మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీ సార్ ఇది చూడండి సార్. ఇది కూడా మన ఫ్యామిలీ సార్. ఇది మా పెద్దమ్మ అంటే ఫేమస్ అయిపోయింది పెద్దమ్మ. ఇది పేరు లోలియమ్మ. మా పెద్దమ్మ ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు నేను ఉన్నారు ఇప్పుడు ఆదివాసీ. అంటే మీ కాంటాక్ట్ ఎట్లా? కాంటాక్ట్ లో సార్ ఇది మా కాంటాక్ట్ నంబర్. ఈ నంబర్ లో మీరు బుక్ చేయండి, నేను ఇంటి దగ్గర పంపిస్తాను. మరి క్యాష్ ఆన్ డెలివరీ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో పోయి బుక్ చేయాలి. ఇప్పుడు అంటే మీకు ఇవన్నీ ఏడ దొరుకుతాయి సార్? ఈ మందులు అంటే సార్ ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉందన్న, ఒక ఫారెస్ట్ లా మీకు ఈడున్నాయి అవి అని ఎట్లా? ఒక పని చేద్దాం, మనమే పోదాం కదా, ఒక 2 చూపియండి. చూపిస్తాను సార్. ఈ మందులు ఎలాగ దొరుకుతుంది నేను అన్ని చూపిస్తాను సార్. ఎలాగ తెప్పించి తీసుకువస్తాను అని చూపిస్తాను సార్ మీకు సార్. ఎందుకంటే నాకు కూడా ఇంటికెళ్ళి ఈ మధ్య గట్టిగా పోతున్నాయి. సిల్క్ అయితే ఇక్కడ దొరికింది సార్. ఇది సార్ ఇక్కడనే ఒకటి ఉందంట. 108 మందులు సార్. ఇది ఒకటి మందులు సార్. ఇది సార్ ఈ మందులు సార్. ఇది జుట్టుకి సార్. ఈ మందులు ఉన్నావు కదా సార్, ఈ మందులు సార్ జుట్టుకి పెడితే బాగా మంచి శక్తి వస్తుంది. ఇది పడిపోయిన ఎండుకలు, డెండ్రోపు, చుండ్రము, దుర్దం తగ్గి జుట్టు లావగా పెరగడానికి ఇదంటే సార్. ఇది సార్ ముక్కుతి చెప్తారు మా ఆదివాసీలో. ఈ మందుల పేరు ముక్కుతి. ఇది నూనెలు పెట్టి 3 hours 2 hours పెట్టి వేడి చేసి చేస్తే మందులు మంచి నూనె అవుతుంది. ఇది 108 మందులు, ఇది ఒకటి మందులు సార్. అట్లా మీకు ఎక్కువ దొరికేస్తున్నాయి అంటే మొత్తం తరతరాల నుంచి అది మన పక్కనే ఉంది. 2 గంటలు 3 గంటలు పోయి తెప్పించి తీసుకురావాలి. ఇప్పుడు మీకు చూసరికి 3-4 మందులు చూపిస్తాం సార్. అంటే ఇప్పుడు అన్నకి బట్ట ఉంది, బట్ట కావాలవుతుందా? చూపాను మా వాళ్ళకి బట్ట. బట్ట ఏంది మొత్తం ఎంటికలు వస్తాయంట. బట్టలు అంటే సార్ ఇక్కడ నా రూట్స్ ఇది రూట్ బంద్ అయిపోతుంది కదా, ఇక్కడ వస్తుంది. అక్కడ ఎవరికి రాలేదు సార్. ఎలాగా నీ ఎండుకు తల లోపల ఉన్నావు కదా, లోపల నుంచి ఎండుకు వస్తుంది. అంటే సిల్క్ అయితే వస్తుంది. రైట్. పొలాలైతే పోతున్నాయి. కంగ్రాచులేషన్స్, త్వరలో ఇంటికి అయితే వస్తున్నాయి అనమాట నీకు. సార్ వాటి చూడండి సార్, మీరే 10 కష్టం నాకు ఇస్తారు గ్యారంటీ. ఇది ఆదివాసీ నూనె అంటే సార్ అక్కడ ఇక్కడ దొరకలేదు. ఇప్పుడు మా దగ్గర వచ్చారు, మీరు మా ఇంటి దగ్గర వచ్చారు, నేను ఎక్కడ తయారు చేస్తారు అక్కడ వచ్చారు మీరు. ఇక్కడ ఒరిజినల్ నూనె దొరుకుతుంది సార్ మీకు సార్. ఫేక్ నూనె కాదు మా దగ్గర మాట్లాడి తీసుకున్న వాళ్ళకి నూనె జీనియన్ నూనె తీస్తాను సార్. గ్యారంటీ మంచి నూనె ఇస్తాను. నేను ఏమంటున్నా, నాకు ఇది వచ్చేసింది అంటే లైక్ లుకింగ్ స్మార్ట్. సంతోషం సార్, సంతోషం. సో గైస్ చూడండి, మనకి అర్థమైతే ఇక్కడ మందు సార్. ఏం మందు? గంధపాలం మందులు చూడండి సార్. చిన్న ఉన్నారు కదా సార్, ఈ చిన్న మందులు గంధపాలం సార్. ఇది గంధపాలం చెప్తారు. ఇది నూనెలో పెడితే సార్, ఇది పెడితే మీకు జుట్టు రీగ్రోత్ అవనికి, రీగ్రోత్ ఊడిపోయిన మళ్ళీ వచ్చేదానికి ఇది సార్. ఇది నూనెలు పెట్టి తయారు చేస్తే నీ ఊడిపోయిన మళ్ళీ వచ్చేదానికి బాగా మంచి పని చేస్తుంది సార్. మంచి నూనె సార్. ఇది మంచి మందులు. ఇది ఒక కూడా మందులు సార్. ఇది అన్ని మేము చూపించేస్తే వేరే వాళ్ళు తయారు చేసేసి ఎట్లా కాపీ కొట్టేస్తే. కానీ అయినా కానీ 108 జడిబుట్టి మనం 2-3 చూపిస్తున్నాం. దొలాడతారా వాళ్ళు? ఇంకొక మందు ఇమ్రానా ఇదంటే సార్ కురుందుటి అంటే చెప్తే సార్ మా ఆదివాసి తెలుగులో ఏం చెప్తారు మాకే తెలియదు. మా ఆదివాసిలో కురుందుటి చెప్తారు. ఇదంటే సార్ మీరు వాడితే సార్ మీరు సార్ మీ తల దుర్దం ఉంటే ఈ స్నానం చేసిన దుబ్బుకున్న సమయంలో నీ చేతిలో ఎంటుకులు వస్తావు కదా, అన్ని కంట్రోల్ అయిపోతుంది. అవి రాకుండా రికవరీ చేస్తుంది. బాగా మంచి పని చేస్తుంది సార్. ఇది ఇమ్రాన్ నాకు పనికి వస్తుంది అంటే ఊకే అన్నకి ఊకే ఎంటికలు వస్తుంది అనమాట. టెన్షన్ కి నేను అక్క లొల్లైనప్పుడు ఎంటికలు పట్టి గుంచొచ్చు చూడు, అప్పుడు కూడా ఏం కాదు. ఇది పెట్టుకో తల్లిలో దుర్దం రాలేదు సార్. ఇప్పుడు స్నానం చేస్తాం సార్, దుమ్ము ఎంటుకలు పడిపోతావు కదా, అన్ని కంట్రోల్ అయిపోతాయి. నూనెలు పెట్టండి సార్.
అది నూనెలో పెట్టి తయారు చేసాలి మందులు సార్, మంచి 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 మందులు. వీళ్ళెవరు? అరే 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 వీళ్ళు డేంజర్ ఆట. వీళ్ళు ఎట్లుంటారు చూడు ఈడ ఒక్కొక్కరు. మళ్ళీ డేంజర్ ఉంది. అది కాదు అది కాదు. ఉండు వీడికి చెలకిద్దాం. భయం అయిపోయింది కదా ఒకటేసారి. వాడు చూడు, వాడి ముఖం చూడు ఎట్లా అయిపోయింది. మైసూర్లో మేము చాలా లోపలికి వచ్చినాం అనమాట. సో ఏంటంటే వీడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పోయి జడిబూటీలోకి పోతారు అనమాట. వీళ్ళందరూ మార్నింగ్ పూట జడిబూటీకి పోతారంట. ఏంటంటే చాలా థ్రిల్లింగ్. ఒకసారి లొకేషన్ చూడండి ఎట్లుంది, మొత్తం న్యాచురల్. సో అంత లోపలికి అయితే మనం వచ్చినాం అనమాట. అండ్ అన్న నిజంగా అంటున్నా, ఈడ మీరు చూడండి ఒక్కసారి, నేను చూపిస్తాను ఇంట్లో. ఇక్కడ రారా, దగ్గర చెల్లిరా. స్మెల్ మీకు ఎట్లా చెప్పాలా, మీకు దీంట్లో స్మెల్ వస్తే బాగుంటుండే. వాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా దీంట్లో చూడండి ఇట్లా కనిపిస్తుందా ఎన్ని ఎన్ని ఉన్నాయి. గైస్ ఎన్ని దీంట్లో ఒక్కటి మిస్ అయినా ఆయిల్ అయితే రాదు, అంత ఆయిలే తయారు కాదనమాట. సో ఏంటంటే వీళ్ళు ఇన్ని డైలీ వేసి మన ముందు కూడా చేస్తారు. సో గైస్ నేనైతే ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అయితే చూస్తున్నా. అంటే లైక్ ఆయిల్ మనం ఎట్లా పెట్టాలా ఏందనేది అన్న చూపిస్తారు. మీరు ఒకసారి చూడండి. చూడండి సార్, ఈ నూనె ఎలాగ వాడాలంటే సార్, రాత్రి పండుకున్న సమయంలో ఎలాగ కొద్దిగా నూనె తీసి సార్ కొద్దిగా ఎలాగ మాలిచ్చేయాలి. ఎలాగ ఎంటుకులో 5 మినిట్ ఎలాగ మాలిచ్చేయాలి, మంచిగా మాలిచ్చేయాలి. ఎలాగ ఆయిల్ మంచిగా తిక్కుగా ఉంది. చూడండి సార్, సార్ ఇది ఎంటుకు తొక్క పొందు కదా. సో నిజంగా నేను చెప్తున్నా, ఆయిల్ చాలా థిక్గా ఉంది అండ్ చాలా మంచిగా ఉంది. అంటే లైక్ మనకి ఆ ఫీల్ వస్తుంది. స్మెల్ అయితే చాలా డేంజర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆదివాసి నూనె వాడండి. మాలగా జుట్టు మా అన్నలగా మా అన్నలాగా జుట్టు రావాలంటే వాడండి. మా దగ్గర మా ఎలాగ జుట్టు రావాలంటే నూనె రావాలంటే వాడండి. ఎలాగ వాడాలి సారా, ఎలాగ రాత్రి వాడాలి, ఉదయంలో స్నానం చేయాలి. వారంలో 3 రోజు ఎలాగ వాడండి. 1 నెల తర్వాత చూడండి నీ ఎంటుకలు ఎలాగ బాగా మంచి వస్తుంది, మీకే తెలుస్తుంది. వీళ్ళ వెబ్సైట్ లో మీరు పోయి బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీకు కాల్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు కరెక్ట్ నంబర్ కి కాల్ చేసిరనే ఒక నమ్మకం ఉంటుంది. సో ఏంటంటే ఎంత జల్లి అవుతారు, కింద అయితే నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్ కాల్ చేయండి. అండ్ ఇంకా కూడా నంబర్ కనిపిస్తుంది మీ అందరికి. సో నేనైతే వచ్చి చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ అయింది. అండ్ అన్న ఎట్లా అనిపించింది? బాగా మంచిగా ఆంధ్ర వచ్చి మా కర్ణాటక వచ్చి మా దగ్గర కల్పించి మాట్లాడిపోతారు, మాకు సంతోషం. సో గైజ్ మీకు ఈ ఆయిల్ ఎట్లా వస్తుంది అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు, మైసూర్ అక్కి పక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఉంటది. సో గైస్ ఇదే ఆయిల్ అనమాట. సో అక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అనమాట. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు ఈ పేరు మొత్తం కరెక్ట్ చూసుకొని బుక్ చేసుకోండి. అండ్ గైస్ మీరు ఒకసారి ఇది మీరు వాడి చూస్తే మీకు దీని రిజల్ట్ ఏందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆయిల్ థిక్నెస్ కూడా ఎట్లుందంటే మీరు వీళ్ళు నాకు పెట్టిరో చెయ్యి చూడండి. సో చాలా మంచిగా ఒకసారి యూజ్ చేసి చూడండి.